గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. ప్రతిపాదిత వీబీజీ రామ్జీ విధానాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుల పూడికతీత, గట్ల నిర్మాణం, మట్టి పనులు, వ్యవసాయ భూములకు రహదారుల నిర్మాణం, కాలువల అభివృద్ధి వంటి అనేక పనులు జరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. పేదల భూముల అభివృద్ధి, మొక్కల పెంపకం, శాశ్వత ఆస్తుల సృష్టిలో ఉపాధి హామీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం ద్వారా లక్షలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, అలాంటి పథకాన్ని బలహీనపరిచి కొత్త నిబంధనల పేరుతో కార్మికులను పనులకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పనిచేసే ప్రాంతాల్లో తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు వంటి కనీస వసతులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేసిన పనికి సంబంధించిన పే స్లిప్పులు ఇవ్వకపోవడం, వేతనాల చెల్లింపులో జాప్యం చేయడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు లొడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొల్లూరి నరసింహ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు 700 రూపాయల కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కేవైసీ విధానాన్ని రద్దు చేసి పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యం అందించాలని, కార్మికులందరికీ ఉచిత బీమా కల్పించాలని సూచించారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని, పని ప్రదేశాల్లో రోజుకు 2 పూటలా ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ ఉషయ్య, సహాయ కార్యదర్శి వెంగళయ్య, రామకోటి, ఇరిగి సంజీవ, నేరెళ్ల సైదులు, సత్తయ్య, ఉప్పునూతల రమేష్, ఇరిగి ముత్తయ్య, కిన్నెర బ్రహ్మయ్య, పుల్లయ్య, శంకర్ నాయక్, వంగల నాగయ్య, వల్లెపు పెంటయ్య, సింగం యాదయ్య, పందుల సైదులు, పందుల యాదయ్య, ఉపాధి హామీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు, దళితులకు, అనేక వెనుకబడ్డ వర్గాలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది. ఇవాళ వీబీజీ రామ్ బిల్లును కొత్తగా తీసుకొచ్చి ఈ బిల్లును ప్రజలకు దూరం చేయడానికి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలకు దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కూలీలకు పనిచేసే చోట కూలీలకు 2 పూటల హాజరు ఉన్నది. అదేవిధంగా ఏ ఆఫీసులో కానీ ఆఫీసర్కి కానీ 2 పూటల హాజరు లేదు. ఇలా దేశవ్యాప్తంగా ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 800 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలని దేశవ్యాప్తంగా భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ బీకేఎం తీసుకున్నటువంటి పిలుపు మేరకు ఇవాళ నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కొనసాగిస్తున్నాం. ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా 800 రూపాయల వేతనం ఇవ్వాలని ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యం ధర, ఉప్పు ధర, పప్పు ధర అన్ని ధరలు పెరిగినాయి. ఇవాళ పేదవానికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అయిన విద్య లేదు, అయిన వైద్యం లేదు. అయినా ఈ దేశంలో పేదరికం ఇంకా 50% ఉందని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, 50 సంవత్సరాలకే వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇలా ధర్నా కొనసాగిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వీజీ రామ్జీ బిల్లుని వెంటనే రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వీజీ రామ్ బిల్లుని మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 40%, మరి కేంద్ర ప్రభుత్వం 60% అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రాలలో ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి మరి ఈ పథకాన్ని రద్దు చేయడం కోసం
మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం కోసం కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకంగా మరి దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 6 గ్యారంటీల్ని అమలు చేయాలని, అర్హులందరికీ మరి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ యొక్క ధర్నా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. జాతీయ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులని నట్టేట ముంచే విధంగా తీసుకొచ్చిన చట్టాన్ని ఈ సందర్భంగా మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని తీసుకొచ్చిన జీవోని వెంటనే విత్డ్రా చేసుకోవాలా, ఉపాధి హామీని యథావిధిగా కొనసాగించాలా, గ్రామీణ ఉపాధి హామీని పునరుద్ధరించి రోజుకు 800 రూపాయలు కూలీ ఇవ్వాలా, 200 రోజులు పని విధానాన్ని కల్పించాలని, పెన్షన్లు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.